एक्सीडेंट जो गया हमें वीडियो निकालना कम तू है नी क्या दिखने के सब हाय फ्रेंड्स न्यू लुक ఛానల్ కి వెల్కమ్ టు మై ఛానల్ న్యూ లుక్ ఛానల్ అన్నమాట. ఈరోజు అయితే డ్రైవింగ్ ఏమో మేము ఒంగోలు వెళ్తున్నాం అనమాట. ఈరోజు నా బర్త్డే అయితే డ్రైవింగ్ ఏమో మా పెద్దబాబు చేస్తున్నాడు. మా పెద్దోడు అవి అసలు కాడవి మాస్కే డ్రైవ్ కట్టిస్తున్నప్పుడు డ్రైవ్ కాడే. ఇక్కడ వెనకాల అయితే మా వారు అండ్ మా చిన్నోడు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని వాడు ఇంకా మొబైలే అనమాట. ఇక్కడ మా వారేమో ఎందులో నాకేం పట్టింది మా వాడు డ్రైవ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఏమీ భాగ్యమో నేస్తమా. మా పెద్ద బాబు చూడండి ఎంత పెద్ద అయిపోయాడు. అప్పుడెప్పుడో చిన్నపిల్లడు చిన్న బుజ్జిగా కాళ్ళు నడుపుకుంటూ ఆ పాలెవడు ఇప్పుడు ఎంత పెద్ద పిల్లాడు కార్ డ్రైవ్ చేసి అంత పెద్దవాడు అయిపోయాడు అనమాట. ఇలాగనే ఉంటాయండి పిల్లలంటే. ఎంతమంది దక్కిద్ది ఇలాంటి అదృష్టం? కొంతమందికే దక్కిద్ది, ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే దక్కిద్ది అన్నమాట. ఇంత పెద్ద మంచి అదృష్టం అనమాట. ఇలా హ్యాపీగా వెళ్తూ పిల్లల్ని తీసుకొని ఆ పిల్లలు డ్రైవింగ్ చేస్తూ ఇంకా మా పెద్దబాబు చదివి బాగా ఉద్యోగం చేస్తూ వెనకాల వాళ్ళ వైఫ్ పట్టుకొని ఆ పిల్లలు పెట్టుకొని నేను ముసలిగా మా వారు నేను వెనక కూర్చొని వెళ్తుంటే ఎంత బాగుంటుందో. కోటి దేవతలు కరుణిస్తే అవన్నీ అవుతాయి అన్నమాట. ఆ తల్లి మనకు కాపాడిద్ది శ్రీరామర్షగా. ఇది మీకు చూపిద్దామని చెప్పేసి మా పెద్దబాబు చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు జస్ట్ అట్లా చూపిస్తాను ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అని తీస్తున్నాను అనమాట. పర్లేదు బాగానే డ్రైవ్ చేస్తాడు. మా పెద్దబాబు ఫ్రంట్ రోడ్డు కూడా చూపి మమ్మీ నేను నడుపుతుంది అని చెప్తున్నాడు అనమాట. నాకన్నా వాడికి ఉత్సాహం ఎక్కువ ఉన్నట్టుంది. చూపిస్తాను దాంట్లో అని చెప్తున్నాను. జస్ట్ కెమెరా అట్లా తిప్పి చూపిస్తున్నాను అనమాట. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మేమేమో ఒంగోలు వెళ్తున్నామండి. జస్ట్ అయితే ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాను, ఒక శారీ తీసుకున్నాను. ఈరోజు అయితే తీసుకున్నాను. మధ్యాహ్నం పార్టీ కాల ఉంటే కేక్ కట్ చేస్తాను, లేకపోతే ఏం లేదనమాట. మా వారు ఎక్కడ పడతారు అని చెప్పేసి హ్యాండిల్ పట్టుకున్నారనమాట చేతిలో మా వాడి డ్రైవింగ్కి. ఎందుకు ఇది కూడా మా మిస్సెస్ కెమెరాలో చూపిస్తుంది అని చెప్పేసి హ్యాండిల్ పట్టుకుని తీసేసారనమాట. ఎందుకంటే మా వాడు హీరో రిచ్గా కనిపిస్తాడు డ్రైవ్ చేస్తుంటే. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఎందుకంటే మా పెద్ద బాబు అందగాడు హీరో. మా చిన్నోడేమో రౌడీ. వాడు ఏం లేదు, సింపుల్గా వాడు మొబైల్ ఏందో వాడేందో. పిల్లల దగ్గర చూడండి చిన్న డ్రింకులు పట్టుకొని తాగకుండా తాగకుండా. మాసం అంతా కలిసి కడదాం. ఇది ఫ్రెండ్స్ నేను చెప్దాం అనుకున్నది మాట మీకు. పిల్లలున్న వాళ్ళ ఎప్పటికీ అదృష్టవంతురాలే నా దృష్టిలో. ఎందుకంటే ఇలాంటి చిన్న సంఘటనలు, ఇట్లా హ్యాపీనెస్, ఇలా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటము, లైఫ్ లాంగ్ పిల్లలు ఉండటము, ఇలా ఫ్యామిలీతో వెళ్ళటము హ్యాపీగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ, ఒక అత్తయ్య, మావయ్య, మా వారు, పిల్లలు, అలాంటి అదృష్టం ఎవరికి ఎంతమందికి దక్కిన వాళ్ళందరూ అదృష్టవంతులు నా దృష్టిలో. ఏముంది, ఎప్పుడు ఎంతసేపు షాపుల్లో కూర్చొని ఆడ కూర్చొని ఈడ కూర్చొని. ఎందుకో నాకు ఇలాంటివన్నీ నచ్చవు. కూర్చోవాలి, బిజినెస్ చేసుకోవాలి. తర్వాత ఇది హ్యాపీనెస్ సంఘటనలన్నీ షేర్ చేసుకోవాలి, వెళ్ళాలి. ఎంత మేము షాపులు కూర్చున్నా ఎంత చేసినా కానీ ఇలాంటి హ్యాపీనెస్ అయితే అస్సలు దక్కదనమాట. ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే మనం కొంచెం రీచ్ అవుతూ ఉంటాం అన్నమాట. కొద్దిసేపులో వచ్చేసేసింది.
ఇంకా మండికే వెళ్తామండి, మీకు తెలుసు. ఎందుకంటే అది మా ముస్లిమ్స్ వాళ్ళ హోటల్ కాబట్టి కొంచెం బాగుంటుంది, మాకు టిఫిన్ వరకు బాగా టేస్టీగా బాగా నచ్చింది అనమాట. అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్తాము. ఆల్మోస్ట్ అయితే ఇదే నా డ్రెస్, ఇక్కడ ఒక బెల్ట్ వచ్చింది. మీకు ఓవరాల్ లుక్ చూపించలేదు కదా, చూపిస్తాను టైం కుదిరినప్పుడు అక్కడ వీడియో తీయడానికి వీలైతే డ్రెస్ అనేది మీకు చూపిస్తాను. ఇంకా పిల్లలు ఏదేదో కొనవి తీసుకోవాలి అది ఇది అని అంటున్నారు. డిమార్ట్ అట్లా వెళ్ళి వాడికి ఏమైనా ఇప్పించేసి మనం రిటర్న్ అక్కడ కుదిరితే నేను వీడియో తీసుకుంటాను. అప్పటికు కొంచెం వెయిట్ చేయండి. మా పిల్లలు మండికి వచ్చి ఒక కుమ్మేశారనమాట. భలే ఆకలి మీద వచ్చారు. ఆకలి మీద వచ్చి మండి ప్లేట్ అయితే కంప్లీట్ చేసేసారనమాట. ఎంత ఆకలి మీద ఉన్నా అంటే అంత ఆకలి మీద ఉన్నామన్నమాట. 3ంటికి తీసుకొచ్చారు మా వారు. అక్కడ పని ఇక్కడ పని మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకొని చివరికి మండి దగ్గరకు వచ్చేసరికి 3 అయింది టైము. ఈ టైంలో మండి ఫస్ట్ ఏమో స్నాక్స్ తెప్పించుకున్నాము. ఫ్రాన్స్ అండ్ మష్రూమ్ ఫ్రై తెప్పించుకున్నాము. అది తినేసాం, అయిపోయింది. తర్వాత మళ్ళీ మా పెద్దోడేమో చికెన్ స్పైసీ చికెన్ అంట, అదేదో తెప్పించుకుంటున్నాడు. ఈ మండి ప్లేట్ అయితే రైస్ అయితే అయిపోయింది, కానీ మొక్కలు మాత్రం అట్లాగే ఉన్నాయన్నమాట. మా చిన్నోడికి ఆనియన్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ మా వారు అంటున్నారు, మా చిన్నోడికంట నా కడుపు ఫుల్ అయిపోయింది అని చెప్తున్నాడు. మా పెద్దోడేమో డ్రింక్ తాగుతున్నాడు. ఆ చివరి కొసరి మా వారు లాగిచ్చేసేస్తున్నారనమాట. ఇక్కడ మండి స్పెషల్ బిర్యానీ ఒంగోలులో ఫేమస్ అండి, సూపర్గా ఉంటుంది. వీరు దాదాపు 30 సంవత్సరాల నుంచి రన్నింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు తన ఫుడ్లో అయినా దేంట్లో అయినా అసలు క్వాలిటీ విషయం అయితే ఎక్సలెంట్ అనమాట. క్వాలిటీ అయితే ఏం తగ్గలేదు, అట్లనే ఉంది, ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ఒక్కసారి వస్తే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఇక్కడికే రావాలి, మళ్ళీ టేస్ట్ చేయాలి అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కొత్తలాగానే ఉంటుంది, టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. టేస్ట్ విషయంలో అయితే వీళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. అందుకోసము రిసీవింగ్ అయినా ఏదైనా చూసుకోవటమైనా పద్ధతి అయినా ఏదైనా చాలా బాగా పద్ధతిగా చూసుకుంటారు. అందుకోసం వెళ్ళేటప్పుడు కూడా ఒక 100 రూపీస్ టిప్ ఇచ్చి మరీ వెళ్దాం అనమాట. ఎందుకంటే బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా పెడతారు, టయానికి తీసుకొస్తారు ఫుడ్ అయినా. అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే ఫిష్ అండ్ మటను చికెన్ ముక్కలు అయితే పెట్టారు. ఇంకా తిన్నకాడికి తినేసి తర్వాత ఏమో పార్సల్ కట్టిస్తాము, వెళ్తూ తినొచ్చులేండి, ఇంటికి వెళ్ళొచ్చని తినొచ్చు అనమాట. తర్వాత ఇక్కడి నుంచి ఏమో నేను మెటల్ తీసుకోవాలి. తర్వాత డిమార్ట్కి వెళ్ళి పిల్లలు ఏమో స్నాక్స్ కొనుక్కోవాలని చెప్తున్నారు. తర్వాత అక్కడి నుంచి చికెన్ ఐటమ్స్ కొనుక్కోవాలి కొన్ని. తర్వాత ఇంకా చూద్దాం తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో ఏంటో అయినా చూడండి. ఇది చూస్తూ మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో ఒకసారి చూద్దాం, మళ్ళీ బ్లాగ్ తీస్తా. ఏమేమో మా పిల్లలన్నీ తినేయి ఒక ట్రాలీ నిండా తీసుకుంటారనమాట డిమార్ట్లో. అది చూడండి, వాడి స్టైల్ చూడండి, ఏంది ఇసిరేస్తాడు. ఒక ప్యాంట్ తీసుకున్నాడు. ఒక బాటిల్ తీసుకున్నాను. ఈ బాటిల్ ఒకటి తీసుకున్నాను, వాటర్ బాటిల్. ఇంకోటి ఏంటంటే ఇవి ఏమో డబ్బాలు తీసుకున్నాను, బాగున్నాయి. పప్పు, ఉప్పు, क्या वो भिरका को चटना खाने के तीज कर लेते हैं ना, तो अभी क्या तो कर लेते हैं, याद करते हैं दोनों भी.
అలా పెట్టేసేసి ర్యాలీలో మొత్తం వేసేసి మా వాడు మాత్రం చేతిలో ఒక జంప్స్ తీసుకున్నాడు అనమాట, కారులో కూర్చొని తింటూ ఉండడానికి. అది వాడు చేసే పని. క్యా గరం హై పానీ. అబ్బా, కారులో వచ్చి ఏసీలో కూర్చుంటే ఆ సుఖమే వేరబ్బా. డీమార్ట్లో ఉన్నంతసేపు వద్దు, కోక్ ఇలా కూలింగ్ అయిపోయింది అనమాట కోక్ పరిస్థితి. టిష్యూస్ అన్నమాట, కార్లో ఎప్పుడైనా మొహం తుడుచుకోవడానికి అట్లా టిష్యూస్ పెట్టాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. వెళ్దాం, రవిప్రియ గల్లీకి అక్కడ కలుసుకుందాం. ఓకేనా, టేక్ కేర్. రవిప్రియాకి వచ్చామండి. ఇక్కడైతే టోటల్గా ఇదన్నమాట నా డ్రెస్సు. అంటే మామూలు మొన్న పండగకి తీసుకున్నాను ఈ డ్రెస్సు. అంటే పండగకి వేసుకోలేదన్నమాట. మీకు తెలుసు కదా, మా పండగ రంజాన్కి నేను కాక్రా వేసుకున్నాను. ఇది ఒక ఇట్లా మోడల్గా వచ్చిందనమాట చున్నీ. ఇట్లా చున్నీ అయితే ఇట్లా వెస్ట్రన్ స్టైల్గా ఇట్లా మోడల్గా ఇట్లా వచ్చిందనమాట. ఇట్లా వచ్చి సేమ్ పించ్ నేను మా ఆడపడుచు ఇద్దరు ఒకటే తీసుకున్నామండి వేసుకున్నామని చెప్పేసి. కానీ తను పండక్కి వేసుకుందనమాట. ఫస్ట్ చాలా పొడవు ఉంది డ్రెస్సు. పొడవు అయితే కొంచెం స్టిచ్చింగ్ చేయించి వేసుకున్నాను అనమాట. కొంచెం హిల్స్ వేసుకునేసరికి హైట్ అనిపిస్తుంది అనమాట. లేకపోతే డ్రెస్ అయితే చాలా పొడవు వచ్చింది. కలర్ అయితే చాలా బాగుందన్నమాట. నావీ బ్లూ కలరు, లుక్ వేరుగా. ఇక్కడైతే కేఎఫ్సి దగ్గర ఆ పిల్లలు ఆ పెద్దోడు చిన్నడు కేఎఫ్సి దగ్గర అక్కడ తీసుకుంటున్నారనమాట. ఇట్లా ఒకసారి జూమ్ చేసి నా డ్రెస్ లుక్ చూపిస్తున్నాను. ఈ మధ్య రీసెంట్గా కాళ్ళకి మెట్టలు తీసుకున్నానండి. కొంచెం వెరైటీగా తీసుకున్నాను అనమాట. ఇది ఫస్ట్ తీసేసాను. తీసేసి మళ్ళీ అక్కడ ఇంకో మెట్టలు తీసుకోవాలి అనమాట. పాతవి తీసేసి ఇవి రీసెంట్గా తీసుకున్నాను. ఒకటి వచ్చి ఏమో 1100 పడిందండి ఒక్క మెట్ట వచ్చి. ఇక్కడైతే మా పిల్లలు వచ్చారు, కేఎఫ్సి మొత్తం తీసుకొని మళ్ళీ బయలుదేరుతున్నాము. ఈరోజైతే నా బర్త్డేకి ఏదో చిన్న సెలబ్రేషన్ లాంటిది అనమాట. మా ఊరి దగ్గర ఒంగోలులో. మా ఊరి దగ్గరికి అయితే పెద్దగా ఏమి ఉండవండి. ఇక్కడైతే పెడిక్యూర్ చేస్తారు, ఫిష్ అవన్నీ చేపలు వేసి. ఇక్కడైతే జ్యువెలరీ షాపు అండ్ మసాజ్ మిషన్స్. ఇక్కడ వచ్చేసి బైక్స్ అండి, ఆఫర్స్ వచ్చారు. ఇంకా మా వారేమో కార్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇక్కడ నుంచి దిగితే ఆల్మోస్ట్ మీకు చాలాసార్లు రవిప్రియ చూపించానని చెప్పేసి అందుకోసమని పెద్దగా నేను చూపించడం లేదనమాట. చూద్దాం తర్వాత నెక్స్ట్ మనము బర్త్డే కేక్ కట్ చేస్తామో లేదో వెయిట్ చేయాలి.
మా వాడు మాత్రం ఉన్న కాడికి మొత్తం ఫుల్గా తీసుకున్నాడు కేఎఫ్సీ చికెను. ఒక 3,000 పడేసేసేసి. ఇది మా ఊరి దగ్గర. మా ఊరి దగ్గర పెద్దగా ఏమి ఉండవండి. వెళ్తే డీమార్ట్, ఇవి రవిప్రియ ఇలాంటి వాటికి వెళ్తామన్నమాట. కార్ అయితే రెడ్ కలర్ వేసుకురాలేదు, వైట్ కలర్ కార్ వేసుకొచ్చామన్నమాట. నిన్న రెడ్ కలర్ వేసుకొచ్చామని ఈరోజు వైట్ కలర్ వేసాము. నిన్న కూడా ఒంగోలుకి వచ్చాను. ఈరోజు 2 days జర్నీ. చాలా టైర్డ్గా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే మా కార్ అయితే ఇంకా వస్తుంది. ఓకేనా, ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఏమో వెళ్ళాలి. మెటీరియల్ ఫస్ట్ వెళ్ళి తీసుకోవాలనుకున్నాను కదా, మెటీరియల్ తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పటికి ఫింగర్స్ సరిపోతాయి. బాగున్నాయి, నేను వీడియోల కన్నా రియల్గా చూస్తే బాగున్నాయి అన్నమాట. కాలికి ఏదో లుక్ చాలా లుక్ వచ్చింది. అది ఫ్రెండ్స్, ఓకేనా, చూద్దాం. ఈ వీడియోతో నేను ఏం చేస్తానో లేకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ వ్లాగ్ తీస్తానో తెలియదు అనమాట. అయితే ఇప్పటికైతే కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా. బాయ్.